నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. శాతవాహనలో మేనేజ్మెంట్ స్టూడెంట్ మీట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరించిన వీసీ. ఎంపీగా ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పు, బండి సంజయ్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, వేడుకను తిలకించిన భక్తజనం. పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి, బీజేపీ సర్కార్ను ప్రశ్నించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ మల్లేష్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్తో పాటు అధ్యాపకుల్లో ఆధునిక బోధన పద్ధతులను వివరించారు. నియామకపు పోటీ పరీక్షలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలపైన విద్యార్థులకు మెలకువలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 3 ఏళ్లుగా తాము ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ శ్రీరంగప్రసాద్, ప్రిన్సిపల్ హరిప్రసాద్, హెచ్ఓడి మనోహర్ పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో గత 3 సంవత్సరాల నుండి, అంటే కోవిడ్ తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం చేయడం జరిగింది. అంటే ఫ్యాకల్టీ కోసం చేస్తున్నాము, స్టూడెంట్స్ కోసం చేస్తున్నాము. ఇదైతే ఇప్పుడు జరుగుతున్న మేనేజ్మెంట్ కానీ కామర్స్ కానీ ఇది ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కోసం చేసేది. అంటే మొత్తం యూనివర్సిటీ కంట్రోల్లో ఉన్న అన్ని కాలేజీ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు స్కిల్ను డెవలప్ చేసుకునే, అంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యి మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి స్టోరీస్ కూడా మాకు వచ్చినాయి. పిల్లలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. సో ఇది ఒక మేనేజ్మెంట్ కామర్స్లో కాకుండా వేరే డిపార్ట్మెంట్లు కూడా చాలా స్టూడెంట్స్ బెనిఫిట్స్, స్టూడెంట్ సెంట్రిక్ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. అంటే రెగ్యులర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు కూడా కోచింగ్ అరేంజ్మెంట్ చేస్తూ, ఇట్లా మార్కెట్కు సంబంధించిన స్కిల్కు సంబంధించిన ఈ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు సంబంధించిన యాక్టివిటీస్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తూ స్టూడెంట్స్కి అల్టిమేట్గా స్టూడెంట్స్కి 2 రకాల స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్కి పోయే వాళ్ళ కోసం, మార్కెట్ కోసం పోయే వాళ్ళ కోసం, వాళ్ళకు తగ్గట్టు స్కిల్స్ వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి తగ్గట్టు స్కిల్స్ వీళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ బేసిక్ ఎఫర్ట్స్ ఇస్ దట్. సో దానికి స్టూడెంట్స్ అంటే పోయిన సంవత్సరం కంపేర్ చేసుకుంటే అప్పటికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. దీనివల్ల చాలా బెనిఫిట్ జరిగిందని ప్రతి సంవత్సరం. పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేపట్టారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. నగరంలోని పూలే గ్రౌండ్లో ఆ పార్టీ నాయకులతో కలిసి వాకర్స్ను కలిసి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం ద్వారా వచ్చే నిధులను తాను కూడా మంజూరు చేయించినట్లు చెప్పుకోవడంలోనే ఏమీ చేయలేదని అర్థం అవుతుందన్నారు. ఈజీఎస్ వివిధ కేంద్ర శాఖల ద్వారా నిధుల కేటాయింపు, మంజూరు రాష్ట్రాల హక్కు అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం పడవరిల్లాలంటే అర్థవంతమైన చర్చ జరగాలని, ఇలా తప్పుడు ప్రచారాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ని జ్యోతిరావు పూలే గ్రౌండ్గా పేరు మార్చి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేసి చట్ట ప్రకారంగా ఈ గ్రౌండ్ పేరు జ్యోతిరావు పూలే గ్రౌండ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రౌండ్ ఇదివరకు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే స్ట్రీట్ వెండర్సు, లేకపోతే దీనికి ఒక రక్షణ లేకుండా రాత్రిపూట కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుండేది అనేది ఒక చర్చ ఉండేది ఈ నగరంలో. తర్వాత దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా పురాతనమైనటువంటి ఒక మంచి స్కూల్ బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా మరి దానంత ఆదరణ లేకున్నటువంటి ఈ 2 గ్రౌండ్స్ని తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో నాడు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో మరి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, నగర మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి మేయర్ గారు, కార్పొరేటర్లు,
స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు నేడు మేమందరం కలిసి ఆలోచించి దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ పట్టు వస్త్రాలు సమర్పించగా పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. ఈ నెల 25న బండ్లు తిరుగుట, 27న రథోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం చింతం లక్ష్మణ్ వరలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ఉడతల వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్య, ఎంపీటీసీ కవ్వంపల్లి పద్మ, మాజీ సర్పంచులు దన్నమనేని శోభా నరసింగారావు, గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, దన్నమనేని సురేందర్రావు పాల్గొన్నారు. పల్లవెల్లి సర్పంచ్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః ఏవం శ్రీ రామచంద్ర స్వామినః అనంతాశ్రవణాదిగా పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః. జంజం వేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించు. ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు కానీ ఇప్పుడు మార్చిలో మనకి కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ఒక 1000 మంది భక్తులు మన చుట్టూ గ్రామం నుంచి కూడా ఈరోజు వచ్చి మనకి ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా పేరున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత పెద్దగా కూడా జాతర మరి ఈ చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది దీన్ని గమనించి దీని కొరకు మన ముందు కూడా మనకు రేపు 20వ తారీఖు హోలీ నాడు కూడా బండ్లు తిరుగుతాయి. ఆ రోజు కూడా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కాక కూడా మన తెలంగాణలోనే మొత్తం ఇక్కడికి ఒక భక్తులను ఒక పేరు అయిన ఈ లక్ష్మీ నరసింహ దేవుడు. తర్వాత 27వ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది. దానికి కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క జాతరను మనం విజయవంతం చేయాలని కోరుకున్నాను. శివస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామంలో ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకోవడం కూడా ఆనవాయితీ జరుగుతున్న సందర్భంలో ఈరోజు మనం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరియు రానున్న రోజుల్లో కూడా 20వ తారీఖు నాడు బండ్లు తిరుగుట, 27 నుండి సాయంత్రం నుండి 28 వరకు కూడా రత్నంపై స్వామివారి దర్శనం ఉంది. ఇందుకు గాను చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అనేక ప్రాంతాల నుండి భక్తులు ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి చాలామంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించుకోవడం జరిగింది. పిమ్మట స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలందరినీ కూడా తీరుస్తూ ఉంటాడు. కాబట్టి స్వామి చాలామందికి ఇలవేలుపుగా నల్లగొండ గ్రామంలో వెలిసి ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క బండ్ల జాతర శకడోత్సవము సోమవారం 25వ తారీఖు రోజున అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అలాగే 27వ తారీఖు బుధవారం రోజున రాత్రి 10 గంటలకు స్వామి రథంపై వేంచేసి భక్తులందరికీ కూడా దర్శనాన్ని వసంగుతారు. బహుజనుల ఆత్మ గౌరవాన్ని దొరల గడీల వద్ద తాకట్టు పెట్టారని ఆర్ఎస్పీ పైన మండిపడ్డారు బీఎస్పీ నేతలు. కరీంనగర్ ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. బహుజన సమాజ్ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లినంత మాత్రాన తమ పార్టీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 17 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డి సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మంద బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాలి తిరుపతి, జిల్లా కమిటీ సభ్యులు మాతంగి మల్లేశం, గన్నీరువరం మండల అధ్యక్షులు బామన్ల ఎల్లయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏదైతే బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల ఆశయాలకు సిద్ధంగా ఉన్నటువంటి పార్టీతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా బీఎస్పీతోటే ఉన్నారని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తాను. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు వచ్చినటువంటి సందర్భంలో
కొంతమంది జాయిన్ అయినటువంటి స్వేరోలే సార్తో కలిసి భారత రాష్ట్ర సమితిలో జాయిన్ కావడం జరిగింది. బహుజన రాజ్యం సాధించే వరకు మహానీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీతోటే యావత్ ప్రజానికం అందరూ కూడా రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో భారత బహుజన్ సమాజ్ పార్టీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మాలాంటి యువకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు టీఎన్జీఓ ప్రతినిధులు వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణారావు, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, హరికృష్ణ, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్, మహిళా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శారద, సబితారెడ్డి, సునీత, సరిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఏరియర్స్ చెల్లించకుంటే ఏప్రిల్ 10 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు బీఆర్కేవి జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్కు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 ఆగస్టు నుండి నవంబర్ వరకు పెండింగ్లో ఉన్న 4 నెలల ఏరియర్స్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు ఇవ్వడం లేదని, అడిగితే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా చీపుర్లు ఇవ్వాలని, ఇతర అలవెన్స్లు అమలు చేయాలన్నారు. మాకు గతంలో కేసీఆర్ గారు పెంచినటువంటి 30% పిఆర్సీ ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్సిపల్లో, ప్రతి ఒక్క నగరపాలక సంస్థలో, ప్రతి ఒక్క గ్రేటర్ హైదరాబాద్లో కూడా అంతటి ఇవ్వడం జరిగింది. ఓన్లీ కరీంనగర్లో మాత్రమే 4 నెలల పెండింగ్స్ ఏరియర్స్ ఇవ్వకుండా ఆపడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా వెంటనే కమిషనర్ గారు స్పందించి ఈ 4 నెలల ఏరియర్స్ ఇప్పియాలని చెప్పేసి, లేకపోతే ఏప్రిల్ 10 నుంచి వెళ్ళి మేము సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు కరీంనగర్ నగరపాలక సంస్థల వెహికల్స్ టైర్లు కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏ రిపేర్లు కూడా చేయడం లేదు. మరి డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ వెహికల్స్ వెంటనే మరి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకొని వాటిని కూడా రిపేర్ చేసి వెల్డింగ్ చేయించాలి. ఎందుకంటే ట్రాక్టర్లకు చీరలు కట్టుకొని చెత్తను తరలించే పరిస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి గత 3 నెలల నుంచి చీపుర్లు కూడా రాక, మరి వాళ్ళ రోడ్లు ఊడవాలంటే చీపుర్లు కావాలి. మరి మహిళలు, మా కార్మికులు పోయి తంబేసిన తర్వాత ఉన్న జవాన్లు చీపుర్లు ఏమంటే ఊడితే కొనుక్కొని ఊడూరి, లేకపోతే మీకు ఆప్షన్ ఎత్తామని చెప్పేసి బెదిరించే పరిస్థితి ఏర్పడ్డాయి. మరి 3 నెలల నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థల చీపుర్లు లేకపోతే రోడ్లు ఎట్లా ఊడుస్తారు అనుకుంటారో మరి కమిషనర్ గారు కొంచెం దాని గురించి దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు రావాల్సిన బట్టలు, సబ్బులు ప్రతి ఒక్కటి ఏప్రిల్ 5 వరకు మా యూనియన్ పరంగా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు రావాల్సిన కోరికలు, మాకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఇవ్వకపోతే ఏప్రిల్ 10 నుంచి ఖచ్చితంగా పనుబంద్ పెట్టి సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈరోజు సమ్మె నోటీస్ ఇస్తూ మరి దీని ప్రతిని మరి కలెక్టర్ గారికి, లేబర్ ఆఫీస్లో మరి మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి మన టౌన్ ఏసీపీ గారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎనిమల కిషన్, ఇట్టే మల్లేశంలను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఈ సందర్భంగా కరీంనగర్ పార్టీ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు పార్టీ నేతలు. టీడీపీ వాణిజ్య సెల్ కరీంనగర్ పార్లమెంటు ప్రతినిధులుగా చేస్తున్న సేవలను గుర్తించిన పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుందన్నారు టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి. సేవలు అందిస్తున్న వారికి పార్టీ అధిష్టానం ఉన్నత పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య, సందబోయిన రాజేశం, రొడ్డ శ్రీధర్, అందే లక్ష్మణ్, నరేందర్ దత్తు, భోగ సీతయ్య, బుర్ర రామచంద్రం గౌడ్, వడు కాపురం లక్ష్మీరాజం పాల్గొన్నారు.
ఎల్మెల్లి కిషన్ గారు వాణిజ్య విభాగం కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఇట్టె మల్లేశం గారు ఉన్నారు. వారి సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీ వారికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన దానికి చాలా సంతోషం. మాకు పార్లమెంట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. వాణిజ్య విభాగాన్ని బలోపేతం చేసేదానికి వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎల్మెల్ల కిషన్ గారు అదేవిధంగా ఇట్ట మల్లేశం గారులకు ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షునిగా కిషన్ గారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా మల్లేశం గారు చేస్తున్న కృషిని మన పార్టీ రాష్ట్ర కమిటీ గుర్తించి, వాణిజ్య కమిటీ గుర్తించి రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయానికి వచ్చినటువంటి అందరూ కూడా ఉదయపడి ధన్యవాదాలు తెలుపుతూ, మరి కిషన్ గారు అదేవిధంగా మల్లేశం గారు మీకు పార్టీ ఇచ్చినటువంటి సముచితమైన గౌరవం మీద ఇచ్చిన గౌరవాన్ని దక్కించుకోవడానికి కొరకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ మన జిల్లా యావత్తు కూడా మీరు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ సేవలను గుర్తించి నన్ను స్టేట్ కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వాణిజ్య సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితం చేసినారు. వారికి మా తెలుగుదేశం పార్టీ అందరికీ, కృషి చేసిన వారి అందరికీ ధన్యవాదాలు. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగికి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని బీజేపీ సర్కారును ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఎమ్మెల్సీ పలు వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాలలో 15 లక్షల చొప్పున నగదు జమ చేస్తామన్న ప్రధాని మోడీ ఎక్కడ ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. 15,000 చొప్పున రైతు భరోసా ఇప్పించే బాధ్యత తనదని, చెట్లకు, గుట్టలకు, పుట్టలకు రైతు బంధు ఇవ్వబోమని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. నువ్వు రైతుకు రుణమాఫీ చేయంటే సోమరిపోతాయితని చెప్పేటివా? నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మా యువకులకు. 10 ఏళ్ళకి ఎన్నేం చేయ? 10 × 2 20 కోట్లు అయితే కాదా? 10 సంవత్సరాలు గడిచిందే, ఏమైనా నౌకరు ఇచ్చినా అదే తాటిపల్లి? నేను అడుగుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలే? నువ్వు చెప్పు కారణం. నువ్వు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానడా? పడ్డాయా మీ 15 లక్షలు ఎవరికైనా నా ఖాతాలో? అడుగునవడం బీజేపీ కూడా వస్తే నీ మోడీ నా ఖాతాలో 15 లక్షలు ఎత్తున పో, ముందుగా 15 లక్షలు దెబ్బ కోటెత్తా అడగండి అంటున్నా. కూడా అత్త పువ్వు గుర్తు పట్టుకొని 2014లో ఏదైతే మొదటిసారి మోడీ పోటీ చేసినప్పుడు ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను, 15 లక్షలు అని చెప్పి అంటున్నాను. మొన్న టీఆర్ఎస్లో ఏం చెప్పిండ్రు? ఏం యొక్క కాంగ్రెస్ అయితే మొత్తం పెన్షన్ రద్దు చేస్తుంది, కరెంటు పోతుంది చెప్పినా లేదే. మా ఆడబిడ్డలు అందరూ కూడా ఏదైతుందో పిడత కాంగ్రెస్ వస్తే ఇక మా పెన్షన్ వస్తుందో రాదో ఆడు జీవనుడు ఉంటుండే పోతాని, కానీ మేము మీద కార్కి కొట్టేస్తాం. నేనేమంటారు, పెన్షన్ బంద్ అయినాయి, అత్తునే లేవే. రైతు బంధు కూడా చెప్పంటారు. నేను వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఏదైతున్నదో, నీకు రైతు బంధు, రైతు భరోసా పేరుతో ఏదైతుందో మీకు ఇవాళ ఎకరానికి 5,000 పడుతున్నాయి. రేపు ఏదైతుందో 7,500 రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పండి. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తి అవుతుంది. మొత్తం 80 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎన్నికల కోడ్లో భాగంగా పలు కఠిన నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా 50,000కు మించి నగదు, బంగారం, వెండి రవాణాపైన ఆంక్షలు విధించింది ఎలక్షన్ కమిషన్. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్లో భాగంగా పలు కఠిన నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా 50,000కు మించి నగదు, బంగారం, వెండి రవాణాపైన ఆంక్షలు విధించింది ఎలక్షన్ కమిషన్. ₹1,00,000 మించి బ్యాంకులో జమ చేసిన, విత్డ్రా చేసిన అకౌంట్లపైన నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలీసులు, వివిధ శాఖల అధికారులు చేసే తనిఖీల్లో దొరికిన డబ్బును క్లియర్ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. సరైన ఆధారాలు చూపితే ఆ డబ్బును తిరిగి యజమానికి ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలు చేస్తూ వినూత్నంగా తనిఖీలు చేపడుతున్నారు. 50,000కు పైగా నగదు వెంట తీసుకువెళ్లాల్సి వస్తే సరైన పత్రాలు ఉండాలని, బంగారు, ఇతర ఆభరణాలు ఉంటే రసీదులు, ఆర్డర్ పత్రాలు ఉండాలని పోలీసులు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కొనసాగుతున్నాయి. మార్చి 24వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నడుమ శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపైన భక్తులను కటాక్షించారు. దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల నడుమ స్వామి అమ్మవార్లు తెప్పపైన విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించిన భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమ్రోగింది. రెండవ రాత్రి రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో 3 సార్లు విహరించనున్నారు. శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా మార్చి 22, 23, 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు ఆలయ అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజాకార్ సినిమా యూనిట్ సందడి చేసింది. రజాకార్ సినిమా సక్సెస్ ను పురస్కరించుకొని పట్టణంలోని వీమర్ థియేటర్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో నటులు ఇంద్రజ, రాజు, అర్జున్, బలగం సహదేవ్, గిరి, సత్యనారాయణ, రమణ, శివం, డైరెక్టర్ యాట సత్యనారాయణతో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ 2.5 ఏళ్లు కష్టపడి సినిమా తీసి రజాకార్లతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించారని కొనియాడారు. చరిత్రను గుర్తు చేసే ఇలాంటి సినిమాలు అభిమానులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. రజాకార్ సినిమా మత చరిత్ర కాదని గత చరిత్ర అని డైరెక్టర్ నారాయణ రెడ్డి గుర్తు చేశారు. అంతకుముందు చిత్ర బృందం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గారు చెప్తూ వచ్చారు, నేను కూడా చెప్తూనే వచ్చాము. ఇది అనవసరంగా ఒక మతానికి సంబంధించినట్టు ఒక ఇది క్రియేట్ చేసేసారండి, ఒక సినారియా ఒకటి క్రియేట్ చేసేసారు. యాక్చువల్గా అలా కాదండి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఇండియాని ఒక యునైటెడ్ ఇండియాగా చేశారు, అది నిజమే కదా. రజాకర్లు చేసిన అట్రాసిటీస్ నిజమే కదా. జరుగుతున్నవి చూపిస్తున్నాం. అందులో కూడా రజాకర్లు పీరియడ్లో ఏమైతే జరిగిందో అంతవరకేనండి. ఇది కరెంట్ అఫైర్స్ కూడా కాదు. ఈ మూవీలో మేము ఎక్కడ కూడా డైరెక్టర్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న సమాజం గురించి కానీ ఇది కొన్ని సినిమాలు ఉంటాయండి, అప్పటివి చూపించి మళ్ళీ ఇప్పటివి చూపిస్తారు. అలాగా 2 వెరైటీగా చూపించిన మూవీ కూడా కాదండి. ఇది ఓన్లీ రజాకర్ల పీరియడ్లో ఏం జరిగింది, రజాకర్లు చేసిన అట్రాసిటీస్ ఏంటి, వాళ్ళ నుంచి ఈ హైదరాబాద్ అన్నదాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఎలా కలిపారు, ఎలా యునైట్ చేశారు, అంతవరకేనండి. ఇది చరిత్ర. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసినా ఇవే ఉంటాయి. మీరు సినిమా చూసినట్లయితే మొదట్లోనే వందే మాతరం రామచంద్రరావు వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ భూమి మీదకి వచ్చారు. ఆయన ఏ పార్టీ? స్టేట్ కాంగ్రెస్. ఆ తర్వాత బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ కిలాలో జెండా ఎగిరేశారు, అతని గురించి చెప్పాము. ఆయన ఏ పార్టీ? ఆర్య సమాజ్. తర్వాత చాకలి ఐలమ్మ వీరనారి మా ఇంద్రజ గారు ఆ క్యారెక్టర్ చేశారు. సినిమాని అక్కడి నుంచి లేపేయారు, అక్కడి దాకా నిదానంగా నిజాం హిస్టరీని రజ్వీని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కసారిగా చరిత్రలో ఆనాటి వీరనారి చాకలి ఐలమ్మ ఆ చరిత్రని ఏ విధంగానైతే లేపి ముందుకు తీసుకొచ్చారో మా సినిమాలో కూడా మా ఇంద్రజ గారు, మా చాకలి ఐలమ్మ, నేటి చాకలి ఐలమ్మ ఈ సినిమాని అలానే లేపి ముందుకు తీసుకొచ్చారు. ఆవిడ ఏ పార్టీ? సాధారణ వ్యవసాయ మహిళ, వ్యవసాయ కూలి, రజక కులానికి చెందిన మహిళ. ఆ తర్వాత చాకలి ఐలమ్మకి విష్ణూరి రామచంద్రారెడ్డి ద్వారా కష్టం వస్తే వచ్చి ఆదుకున్నది భీమిరెడ్డి నరసింహారెడ్డి. రాజారెడ్డి ఏ పార్టీ? ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ. అర్థమైందా? ఆ తర్వాత మత మార్పిడిలు జరిగితే దాన్ని శుద్ధి చేసి అండగా నిలిచింది ఎవరు? ఆర్య సమాజ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 2న సిరిసిల్లలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మండలంలోని భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి రాజు, మాజీ అధ్యక్షులు బూస రాజం, కార్మికులు చంద్రయ్య, శంకర్, అంజయ్య పాల్గొన్నారు. వీర్నపల్లి మండలంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ సమస్యలపై చర్చించుకోవడం జరిగింది. వచ్చే నెల 2 తారీఖున జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ ఆ 2 తారీఖు నాడు సిరిసిల్ల జిల్లాకు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మనము భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నాము, కానీ దాంట్లో మనకు పింఛన్ ఇవ్వాలని, అట్లాగే పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలని, ఇటువంటి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము పింఛన్ ఇవ్వడం లేదు, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. క్లైమ్లు కూడా దాదాపు 8 నెలల నుంచి పెండింగ్లే ఉన్నాయి. కేసీఆర్ పట్టుదలతో శ్రమించి తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, త్రాగునీరు, సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రచార ఆర్భాటాలు, కక్ష సాధింపులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల మనిషి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. మళ్ళీ ఓట్లు ఉన్నాయా? 5 ఏళ్ళ దాకా ఓట్లు అయితే లేవు. ఇక అందుకే ఇవి కీలకమైన ఎన్నికలు. ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాళ్ళు మంచిగా పోతే మనకి ఇబ్బంది ఉండదు కావచ్చు, మనం కూడా పట్టించుకోకపోతుంది. మంచిగా పోతారా 3 నెలల 100 రోజులల్లో మొత్తం హామీలు అమలు చేస్తా అన్నారు. ఒక్కటన్నా అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం పేపర్లలో మొత్తం చేసినట్టే ఇస్తున్నారు. అందుకే విర్రవిగా మాట్లాడుతున్నారు. తమ్ముడు చెప్పిండు కదా, ఇంకా 1-2 తక్కువ చెప్పిండు. తొక్కిస్తారట, కనుగుడ్లు తీసుకొని గోళీలు ఆడతారట. అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా మాట్లాడితే మానవ బాంబు అయితే అని అనొచ్చా? ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పింది కొప్పుల ఈశ్వర్. ఎందుకంటే రైతు బంధు వాళ్ళేదంటే ఆయన వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఎవడా రైతు బంధు వాళ్ళేదన్నాడు అని చెప్పుకుంటూ కొట్టమాట. ఆవు ఇందుకేనా ఓట్లు వేసింది ప్రజలు మీకు? మీ చెప్పు దెబ్బలు తినదందుకా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఒక మండలంలో 15 మంది నాయకులు కనుక మనసు పెట్టి పనిచేస్తే అతలా కుతలం చేసి పెట్టచ్చు. నాకు తెలుసు ఎవరి వివేక్, ఎవరి వినోద్ కుమార్, ఎవరు ఎక్కడి నుంచి వస్తారు? ఈ ప్రాంతానికి ఏం సంబంధం? దేశంలో అత్యంత సంపన్నులైనటువంటి కుటుంబాల లెక్క తీస్తే వివేక్ 9వ మనిషి. ఇక ఎవరు దునియా మీద లేరు. పెద్ద యువకాడ, అయ్యోకాడ, కొడుకు కూడా ఇక్కడనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాతవాహనలో మేనేజ్మెంట్ స్టూడెంట్ మీట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరించిన వీసీ. ఎంపీగా ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పు, బండి సంజయ్ ని ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, వేడుకను తిలకించిన భక్తజనం.
10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. బీజేపీ సర్కార్ను ప్రశ్నించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.